మన హిందూ దేవాలయాల్లో ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తేనే గుడికి వెళ్ళకూడదు అంటారు. కానీ ఈ ఆలయంలో అమ్మవారికి పీరియడ్స్ వస్తాయని మీకు తెలుసా? అవును, మీరు వినింది నిజమే. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి. ఆ తల్లినే కామాఖ్య అమ్మవారు. ఈ ఆలయం అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో ఉన్న కామాఖ్య ఆలయం. ఇక్కడ ప్రజలు కామాఖ్య అమ్మవారినే పూజిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి విగ్రహ రూపం ఉండదు. దానికి బదులు రాతితో చేసిన యోని భాగం ఉంటుంది. అవును, ఇక్కడ అమ్మవారి యోనికే పూజలు చేస్తారు. అసలు ఎందుకు అలా చేస్తారో తెలుసుకుందాం రండి. ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సతీదేవి భర్త అయిన శివుణ్ణి తన తండ్రి అవమానించడంతో సతీదేవి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అప్పుడు శివుడు కోపంతో ఆమె శవాన్ని భుజాలపై వేసుకుని తాండవం చేస్తాడు. శివుడు కోపం నుండి విశ్వాన్ని కాపాడుకోవడం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు. అవి భూమిపై 51 చోట్ల పడగా వాటిని శక్తిపీఠాలుగా కొలుస్తారు. ఆ అమ్మవారిని బ్లీడింగ్ గోడెస్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మవారికి పీరియడ్స్ వస్తాయని నమ్ముతారు. ఆ ఆలయానికి పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది, బ్లీడింగ్ కర్రలో మారుతుంది. ఆ నది నీరు రెడ్గా ఎందుకు మారుతుందో కారణాలు ఏం లేవు. సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు దానికి గల కారణాలు. ఆ తరువాత 4వ రోజు అంటే పీరియడ్స్ అయిన తర్వాత రోజు ఒక పండుగలాగా చేస్తారు. అదే అంబుబాచి మేళా. ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తులకు విశిష్టతగా నమ్ముతారు. కామాఖ్య మాత యోనిని పూజించడానికి గల కారణం కూడా ఇదే. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.